ఉంది ఉంది. డిబేట్ లో పాల్గొంటున్నటువంటి అందరికీ నమస్కారం. రేపు రాష్ట్ర బంద్ ఉంది కాబట్టి ఆ ఏర్పాట్ల బిజీగా ఉన్నాము. అయితే ఇప్పుడు విఠల్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, నేను కూడా అడుగుతున్నా, ఈ బంద్ ఎవరికి వ్యతిరేకంగా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్? మీరు అందరినీ పిలిచి, మళ్ళా అన్ని పార్టీలు పిలిచి బంద్ ఎవరికి ఈ బంద్ ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. మీరు ఒక విషయం తెలంగాణ ఉద్యమం ఒకసారి పరిశీలిస్తే, తెలంగాణ ఉద్యమంలో యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సీమాంధ్ర పాలకులు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా బంద్ చేశారు. ఇప్పుడు ఈ రోజు తెలంగాణ ఉద్యమం సమయంలో టీ బీజేపీ, టీటీడీపీ, టీ కాంగ్రెస్ ఎట్లయితే తెలంగాణ వరకే పరిమితమై అన్ని పార్టీలు ఒకటైనాయో, ఈ రోజు రిజర్వేషన్లకు అనుకూలంగా అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇచ్చిన వాళ్ళు, చట్టం చేసినప్పుడు చట్టానికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు, బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి అందరినీ కలుపుకొని పోతున్నాం. అంతే తప్ప ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఇవాళ న్యాయస్థానాలలో బీసీలకు దారులు మూసుకుపోయినాయి. న్యాయస్థానాలలో కులగణన జరగముందుకు వచ్చినటువంటి జడ్జిమెంట్లు ఇవాళ వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి కులగణన జరిగిన తర్వాత కొద్దిగా పాజిటివ్ జడ్జిమెంట్లు వస్తాయని చెప్పి మేము ఆశించినాం. కానీ న్యాయస్థానాల్లో ఏకపక్షమైనటువంటి ఇవాళ బీసీ విషయం అనగానే ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష తీర్పులు వచ్చినాయి. దీంతో ఇప్పుడు ఉన్నది ఒకటే మార్గం, దీన్ని రాజ్యాంగ సవరణ చేయాలి, లేదంటే దీన్ని 9th షెడ్యూల్ అన్న పెట్టాలి. దానికోసమే ఇప్పుడు పోరాటం. ఇప్పుడు అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం చేయాలి. అడగాలన్నా చేయాల్సిన క్వశ్చన్స్ అడిగారు. ఏమంటారు విప్రకాష్ గారు, ప్రైమరీ ప్రాబ్లం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తోనే ఉందని విప్రకాష్ గారు అన్నారు ఇంతకుముందు. అయితే ఇక్కడ హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు గానీ, సుప్రీంకోర్టులో ఇచ్చినప్పుడు గానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ ప్రాసెస్ లో తప్పు ఉందని చెప్పలే. ఇది గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేక ఇందిరాసాని కేసు, కృష్ణమూర్తి కేసు, అదేవిధంగా మహారాష్ట్ర గవాలి కేసులో ఈ 50% రిజర్వేషన్లు దాటొద్దు, ఆ పరిమితి ఉంది కాబట్టి, ఆ పరిమితి ఉన్నది కాబట్టి దాన్ని దాటడానికి వీల్లేదని చెప్పింది తప్ప మీరు డేటా సరిగా లేదని పబ్లిక్ డొమైన్. ఒక్క నిమిషం, కాదన్నా, ఇంతవరదాకా మాట్లాడితే ప్రకాశ్ అన్న ఒక్క కాదు, మీరు చెప్పే తప్పు, మీరు చెప్పే కంప్లీట్ గా పోతా రేపు బంద్ కోసం. అరే మీరు అది కాదే, మీరు ఎందుకు రేవంత్ రెడ్డిని డిఫెండ్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి తప్పని చెప్పింది హైకోర్టు. మీరు ఎక్కడ ఇప్పుడు ఒక్క నిమిషం నన్ను చెప్పండి, నేను అడ్వకేట్. పంచాయతీరాజ్ చట్ట సవరణ మీరు అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగా మీరు జియో ఎట్లా ఇష్యూ చేస్తారు? ఇది తప్పు కాదా అన్నది. రెండవది, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ను మీరు పెట్టాలన్నది. ఇవన్నీ ప్రధానంగా 50% పరిమితే దానినే సాకుగా చూపించేది తప్ప చిన్న చిన్న విషయాల్లో మీరు అన్నట్టు ఇవాళ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డినో లేకపోతే కేటీఆర్ నో లేకపోతే ఇంకో బీజేపీలో ఇక్కడ ఎవ్వరూ సపోర్ట్ చేయరు. బీసీల విషయంకి వచ్చే వరకల్లా ఈ కోర్టులు ఎంత అన్యాయం చేస్తున్నారో చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. దాని ఇప్పుడు రాజకీయ పార్టీలకు పచ్చకామలు వచ్చినకి లోకమంతా పచ్చగా పడ్డట్టు కాంగ్రెస్ లో టీఆర్ఎస్ బాగుండని నేను చెప్పిన. మీ అధికార పార్టీ ప్రతిపక్షాలు విమర్శించుకుంటారు, ప్రతిపక్షాలు అధికార పార్టీ విమర్శించుకుంటారు. ఇప్పుడు బీసీ సంఘాలు ఏం చేస్తాయి? ఎవరు మంచి చేసినప్పుడు మంచి అంటాం, చేయనప్పుడు యుద్ధం చేస్తాం. అది కామన్ ఏజెండా. కాబట్టి ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, పాలక పార్టీలను తిట్టాలి, మేము అధికారంలో రావాలి. ఇప్పుడు మేము కూడా బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు అంటే అప్పుడు కూడా మీ లెక్కనే అన్నారు. కాబట్టి ఇక్కడ జాతికి ఏం ప్రయోజనాలు ఉంటాయో ఆ ప్రయోజనాలు మాట్లాడతాం తప్ప ఇలా రాజకీయాలు ఎందుకు మాట్లాడతామన్నా? మాకేం వస్తుంది రాజకీయాలు? మాకేమైనా పార్టీల మెంబర్షిప్ ఉన్నాయా? పార్టీ ద్వారా ఏమైనా పదవులు తీసుకున్నామా? జాతికి అన్యాయం జరిగినప్పుడు చెప్తారు తప్ప పదవులు తీసుకొని పెదవులు మూసుకుంటోళ్ళం కాదన్న ప్రకాశ్ అన్న. మీరు కోర్టులను టార్గెట్ చేసి మూసుకుంటోళ్ళం కాదు, బరాబరి కోర్టులను ఎట్లా టార్గెట్ చేస్తాడు ఆయన? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం వాళ్ళకి 50% బీసీ రిజర్వేషన్ పెట్టినప్పుడు మాత్రం 50% సీలింగ్ కనపడుతుంది. రాజ్యాంగ సవరణ చేసింది, రాష్ట్రపతి చట్టందే రాజ్యాంగ సవరణదే 9th షెడ్యూల్
చేయొచ్చు. కానీ ఈడబ్ల్యూఎస్ జోలికి వస్తే మేము కూడా ఊకోము. మేము కూడా ఈడబ్ల్యూఎస్ మాటలను ఉపసంహరించుకుంటాడు చేయకండి దయచేసి. మీరు లీడర్, బీసీ లీడర్, మీరు కోర్టు తప్పేందో చెప్పాను. కోర్టు తప్ప, రేవంత్ రెడ్డి తప్ప సార్ చెప్పండి. ఒక్క నిమిషం చిరంజీవులు గారు ఏదో చెప్పాలనుకుంటారు. చిరంజీవులు గారు ఇప్పుడు ఒకటి ఏం చెప్తున్నామంటే జాదుల గారు ఆర్గ్యుమెంట్ ప్రకారం కూడా ఏంటంటే రాజ్యాంగ సవరణ చేయకుండా 9th షెడ్యూల్ లో పెట్టారు. ఎప్పుడైనా ఫస్ట్ రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ లో పెడతారు. సో అది మనం ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈవెన్ తమిళనాడు సంబంధించిన 9th షెడ్యూల్ లో పెట్టిన 76వ రాజ్యాంగ సవరణ ద్వారానే పెట్టింది. సో అది నేను జస్ట్ కరెక్షన్ చేస్తున్నా. రెండోది కోర్టుల గురించి మీరు మాట్లాడితే కోర్టులు మీరు మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద మన సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ అడ్వకేట్ మన జడ్జి నారిమన్ గారు కేరళకి ఇచ్చారు లాస్ట్ టైం 2024 జనవరిలో. కేరళకు వచ్చినప్పుడు అక్కడ కృష్ణ మీనన్ మెమోరియల్ అని ఒక లెక్చర్ ఇచ్చారు. ఆ లెక్చర్ లో సుప్రీంకోర్టు మీద మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు, మీరు సబబని ఎట్లా అంటారని ఆయననే స్వయంగా చాలా విపరీతమైనటువంటి ఆవేశంతో మాట్లాడిండు. మీకు ఒకటే చెప్తున్నా, ఇక్కడ కొంతమంది మాట్లాడద్దు, కోర్టు చెప్పింది మీకు ఇందిరా సహాని కేసులో 1991 లో పివి నరసింహరావు ఇచ్చినప్పుడు ఇందిరా సహాని కేసు విన్నటువంటి 9 మంది జడ్జిల్లో 8 మంది జడ్జిలు ఇది కాన్స్టిట్యూషన్ పరంగా చెల్లదని వాళ్ళు కొట్టేసింది. ఆ తర్వాత వీళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళీ 103వ రాజ్యాంగ సవరణ చేసి అందులో పెడితే కూడా 5 జడ్జిల్లో సీనియర్ జడ్జి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన రవీంద్ర భట్ అనుకుంటాను ఆయన పేరు, ఆయన ఒప్పుకోలేదు. దానికి తర్వాత సెకండ్ సీనియర్ ఒప్పుకోలేదు. కింది నుంచి 3 సీనియర్లు ఒప్పుకున్నారు. సో కాబట్టి కోర్టుల మీద కూడా మనకు కోర్టులను తప్పుపట్టం, ఎందుకంటే తప్పుపడితే కంటెంప్ట్ ఉంది మనకు తెలుసు. కాబట్టి మేము ఏమంటున్నాం, సరే బాబు మా దగ్గర డాటా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, ఒకసారి చూడండి, చూసి మీరు చెప్పండి. ఒకటి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈవెన్ మీరు ఇందిరా సహాని జడ్జిమెంట్ తీసుకుంటే పారా 810 ఉంది. ఏముంది పారా 810 లో? మనకు స్పెషల్ సర్కమ్స్టెన్స్ ఉంటే పెంచుకోమన్నారు స్టేట్లలో. ఇక్కడ మన తెలంగాణ ఇది స్పెషల్ స్టేట్, ఎందుకంటే 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఇవాళ తెలంగాణ తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా ఒక్క నిమిషం జాగ్రత్త నేను అదే విధంగా మన ఈ ఓసీలు తీసుకుంటే కూడా మీరు నిజంగా చెప్తే కూడా ఇవాళ 11% వాళ్ళ లెక్క ప్రకారం సమగ్ర కుటుంబ సర్వే అంటే వాళ్లకు 10% ఈడబ్ల్యూఎస్ ఇస్తావు. మరి 60% ఉన్న బీసీలకు 29% ఎట్లా ఇస్తారండి? స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి. కోర్టులు కూడా వినాలి. ఎంతసేపు ఒకటే దానికి మూస లెక్క వేలాడితే ఎట్లా? మా బాధ ఏందో, మా గోల్ ఏందో చిరంజీవి గారు భరత్ గారు ఒక్క నిమిషం ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ కు ఎస్సీ ఎస్టీ బీసీలే మద్దతు ఇస్తే వచ్చింది. మరి రెడ్డి నాయకులు ఎవరు చేయాలి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చిరంజీవి గారు కూడా చిరంజీవి గారు చెప్పండి. నాకు తెలుసులే ఈడబ్ల్యూఎస్ వాడు ఏమి ఇచ్చిండు జడ్జిమెంట్ అంటే మన కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో మేజర్ సిన్హా కమిటీ మళ్ళీ ఒకసారి మీరు తిరిగేసుకొని చూడండి. అలా 10% రిజర్వేషన్ పార్లమెంట్ లో పెట్టింది కూడా అదే. ఓకే. రెండోది మేము కూడా ఏం కోరుకుంటున్నామంటే ఈడబ్ల్యూఎస్ లాగా మీరు ఏదైతే రిజర్వేషన్ మీరు ఇచ్చిందో మా దగ్గర కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, ఎకనామికల్లీ ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ ఉన్నాయి. మాకు ఈ 15% మా జనాభా దామాషా ప్రకారం అదే రాజ్యాంగాన్ని మార్చి మేము కాదంటామా? ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు మీరు అనేది వి ప్రకాష్ గారు చెప్పినట్టు కోర్టుల మీద పోరాటం చేయాలి అంటున్నారా? నాకు ఏమంటున్నా, కోర్టులలో కూడా 100% ఫెయిర్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళు కోర్టులలో కూడా మనం జరుగుతున్నాయి. ఓకే, నేను ఏమంటున్నా కోర్టులను ఏమన్నాను నేను, ఎందుకంటే వాళ్ళు న్యాయం చేస్తున్నారు అనుకుందాం. ఎందుకంటే మండల్ కమిషన్ రికమెండేషన్ రాసింది జీవన్ రెడ్డి కదా. మరి ఆయన రెడ్డి అయింది కూడా మరి మండల్ కమిషన్ మీద అంత బెస్ట్ రిపోర్టు జడ్జిమెంట్ ఎట్లా రాస్తాడు? ఆయననే కదా 9 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పివి నరసింహరావు ఇచ్చింది, కొట్టేసింది కూడా ఆయన రాశాడు. సో ఇట్స్ నాట్ మనం అందరినీ తిట్టలేము, కోర్టులు అన్నాన్ని కూడా అన్యాయం అనలేము. సో కొన్ని సందర్భాలలో కోర్టులు వాళ్ళు వాస్తవమే చెప్తాయి. ఈ రోజు ఇవాళ హైకోర్టులో స్టే వచ్చిందంటే దాని మీద 100% వాళ్ళు లీగల్ గానే ఉన్నారు, అందులో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఒక చట్టం ఉండగా నువ్వు జీవో ఎట్లా ఇస్తావు? జీవో హౌ కెన్ ఇట్ విల్ బి సస్టైన్డ్? చిన్నపిల్లగాడిని అడిగినా తెలుస్తుంది. సో ఎవడైనా చెప్తాడు. మేము మొదటి జీవో ఇవ్వడం అనేది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్, అంతేనా? బ్లండర్.
సరే రాష్ట్ర ప్రభుత్వానికి వేరే ఆప్షన్ లేదు, మీరు చేసినామంటే సరే మీరు ఏం చేసిందో తెలియదు. ప్రకాష్ గారు చెప్పండి. నేను చిరంజీవి గారిని అడుగుతున్నా. సుప్రీంకోర్టు కొట్టే ఒక్క నిమిషం చిరంజీవి గారు వి ప్రకాష్ గారు ఏదో అడుగుతారంటే మిమ్మల్ని. అన్న ఒక్క మాట చెప్పండి, ఒక్క నిమిషం సీనన్న, ఒక్క నిమిషం నువ్వు కూడా వినాలి. రేవంత్ రెడ్డి చేసిన ఎఫర్ట్ ఏంది? అట్లా కాదు, ఒక 5 minutes. ఇప్పుడు 9th షెడ్యూల్ గురించి రేవంత్ రెడ్డి చేసిన ఎఫర్ట్ ఏందో ఒక్కటి చెప్పండి మీరు. ఒక్కటి అంటే ఒక్కటి ఆయన ఏమన్నా ప్రయత్నం చేసిండు? కాంగ్రెస్ మాకేం సంబంధం? కాంగ్రెస్ మీరే కదా సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళందరినీ కలుపుకొని డబ్బు రాష్ట్రంలో పాల ప్యాకెట్ల బ్యాచ్ ఎవరు? ఇక కేసీఆర్ కు చేసిన పాలాభిషేకాలు ఎవరికైనా ముఖ్యమంత్రి మా దగ్గర అంత రికార్డు ఉందన్న. 10 ఏళ్లలో ఏం జరిగింది, పదవులు ఇచ్చిండు, ఎన్ని పాల ప్యాకెట్లు అయిపోయినాయి, ఎన్ని పాలాభిషేకాలు అయిపోయినాయి. ఎవరు సంతోషం వ్యక్తం చేయలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మొన్న టీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ ముందలే చెప్పిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బీసీ సంఘాలు పాలాభిషేకాలు చేసినట్టే మా జీవితంలో అగ్రకులాలకు ఎప్పుడు పాలాభిషేకాలు చేయలేదు, పుష్పాభిషేకాలు చేయలేదు, మేము పూలే అంబేద్కర్లకు మాత్రమే చేశామని చెప్పిన. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా చేసి మాట్లాడొద్దన్నా. మీరు తక్కువ అంచనా వేయట్లేదు. మీరు బీసీ బంధు ఒక నిమిషం, బీసీ బంధు మీరు అమలు చేయాలంటే మీరు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయకుండా మోసం చేస్తున్నాడు బీసీలను. అది చెప్పకుండా మీరు మాలాంటి వాళ్ళను మీరు న్యాయవాది. రేవంత్ రెడ్డి చేతిలో ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి గారి చేతిలో 9th షెడ్యూల్ పెట్టే అధికారం ఉందా? అది కాదు, ముఖ్యమంత్రి కాదా? అడిగిండా పోయి ఎంపీలను తీసుకుపోయి అడిగిండా? ముఖ్యమంత్రి కాదా? ఇప్పుడు విషయం ఏంది? ఈ రోజు బట్టి విక్రమార్క స్టేట్మెంట్ చూడండి, మాకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇప్పియండి, మేము అఖిల పక్షాన్ని తీసుకొస్తామని బట్టి విక్రమార్క ఇవాళ స్టేట్మెంట్. ప్రధానమంత్రి 5 సార్లు రేవంత్ రెడ్డి మాకు అఖిల జాజుల గారు మార్చి నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రపతికి పంపిన ఇప్పటి నుంచి 4 సార్లు 5 సార్లు కలిసాడు ప్రధానమంత్రిని. రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడా? రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడారు. ఎవరు గొంతు నొక్కారు? రాహుల్ గాంధీ పక్కన పెట్టన్నా కేసీఆర్ ఎందుకు మాట్లాడు చెప్పరాదు ఒకసారి. కేసీఆర్ ఎక్కడ మాట్లాడుతున్నాడు? వస్తున్నా కేసీఆర్ ఎందుకు మాట్లాడు? నేనేం కేసీఆర్ ఎందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఆయన వచ్చి ఒక్క నిమిషం చేసినప్పుడు అసలు వినే ఒప్పుకున్నారు ఫస్ట్ కాదు. అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు కేసీఆర్ గారు ఎందుకు ఓటేయలేదు? కులగణంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు? కేసీఆర్ గారు బీసీ రిజర్వేషన్ మీద ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? ఎక్కడో రాహుల్ గాంధీ దగ్గరికి దేశంలో ఎక్కడ పోతావు ఉన్నోని చూసుకోరాదే. నువ్వేం మీరు కేసీఆర్ గారిని ప్రశ్నించండి, రాహుల్ గాంధీ ప్రశ్నిద్దాం. రాహుల్ గాంధీ అన్న ఈ దేశంలో 50% నాయకుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. భయపడి దేశవ్యాప్తంగా జాజుల గారు ప్రకాష్ గారు ఏమంటారంటే నేను బీఆర్ఎస్ లో లేను, టీఆర్ఎస్ లో లేనే, ఏ నాయకుడు ఎక్కడున్నాడో తెలియదు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పత్రం గురించి అన్నా. అరే నేను రాజీనామా కాదే, నేను దేవేందర్ గౌడ్ తీసుకొచ్చినాడు. ప్రకాశ్ అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది నువ్వు అనుకుంటే నేనేం చేయాలి? ఇప్పుడు వి ప్రకాష్ గారు ఒక్కనాడన్నా పిలిచినావా అని అడుగుతున్నారు. భరత్ ఒక్క నిమిషము, భరత్ ఒక్క నిమిషం, ఇంతవరకే తెలియదు. ఒక్క నిమిషము, అంతా తెలివి ఉంది మన, నీకేం చేయాలి? ఇప్పుడు భరత్ ఒక్క నిమిషం, దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టిన రోజు, దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టిన రోజు ఏ బీసీ నాయకుడు వచ్చిండే? 10 కాలంలో బీసీలకు అన్యాయం జరిగితే అన్యాయం జరిగింది అని అన్నవా? నీకు నేను ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా వీడియోలు చూడవు, నా టీవీ చర్చలు చూడవు, నా గురించి నీకు ఓనమాలు కూడా తెలియదు. నువ్వు నా దగ్గరకు వచ్చినావు చైర్మన్ ఉన్నప్పుడు. మరి దేవేందర్ గౌడ్ కోసం రాజీనామా చేసింది ఎన్టీవీ లైవ్ లో అనౌన్స్ చేసా. మళ్ళీ నేను తీసుకున్నా తెలంగాణ కోసం చేసి తెలంగాణ కోసమైనా ఏ కోసమైనా మళ్ళీ నేను ఆ పార్టీలకు పోలే. నన్ను చైర్మన్ గా చేసింది ఆయన ఒక నీటిపారుదల మీద ఇంట్రెస్ట్ ఉందని చేశాడు.
వి నీకు ప్రకాష్ కనీసం అంటే తెలియాలి. బహుజన నాయకుడు అని తెలుసు కానీ బీసీ నాయకుడు అని మీరు మీ నీకు దగ్గర నా కులం ఏందో తెలియదు ఇక నువ్వేం మాట్లాడతావే. అరే నా కులం ఏందో నీకు నీకు చెప్తే తెలియదు. కదన్నా తెలిసేది. ఇప్పటి నుంచైనా పిలవచ్చు కదా శ్రీనివాస్ గౌడ్ గారు. 100% పిలుస్తాం ప్రకాష్ అందరినీ 100% ఇప్పుడు కాదు మీటింగ్ బీసీ ఒకటి, ఇంకోటి బీసీ అయితేనే బీసీ మీటింగ్ పిలుస్తారు. బీసీలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇలా అందరూ కోదండరామును పిలిచింది మరి ఎంబీసీ పార్టీల వారికి పిలిచడమే. కోదండరామ్ గారు బీసీ గౌరవంలో అఖిల పక్ష పార్టీలు సరే మద్దతు సరే ఇచ్చింది రేపు కాబట్టి రేపు రేపు మంచిగా సక్సెస్ చేయి. నీకు శుభాభినందనలు. తొందరగా ఎగ్జిట్ అయ్యి ఓకే, రేపు థాంక్ యూ. ఏర్పాట్లు చేసుకో. రేపు మా వాళ్ళు ఏర్పాట్లు చాలా మంది చేసుకో. ఉన్నారు, జర బంద్ ఏర్పాట్లు చూసుకోవాలి, క్షమించాలి. థాంక్ యూ, థాంక్ యూ. ఓకే, థాంక్ యూ. రేపు సాయంత్రం కలుసుకున్నాం డిబేట్ థ్యాంక్ లో. యూ. నారాయణ గారు